ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా హెల్త్ బాగోలేకపోతే మనం హాస్పిటల్కి వెళ్తాం. అప్పుడు మనకు డాక్టర్ మన ఆరోగ్య సమస్య ఏమొచ్చేస్తే మనకి ఇంజెక్షన్ ఇవ్వడము, లేదంటే కొన్ని మందులు రాసిస్తూ ఉంటాడు. దాన్ని తీసుకుపోయి మనం మెడికల్ షాప్లో ఇస్తే వాడు కొన్ని మందులని మనకిస్తాడు. కానీ ఆ డాక్టర్ ఏం మందులు రాసిచ్చాడో ఆ మెడికల్ షాప్ వానికి ఏం అర్థమైందో మనకి ఒక్క ముక్క అర్థం కాదు. సో మీకు ఈ వీడియోలో ఏం చెప్తానంటే, మనకు డాక్టర్ ఇచ్చిన ఎలాంటి మెడిసిన్ అయినా ట్యాబ్లెట్స్ అయినా దాన్ని దేనికోసం ఇచ్చారు, దాని ఉపయోగాలు ఏంటి, మరియు ఇంకా ఎలాంటి ఆరోగ్య సమస్యలకు ఉపయోగించవచ్చు అని మన మొబైల్తో ఎలా తెలుసుకోవాలి, అది తెలుగులో ఎలా తెలుసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం మీ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. తర్వాత ఇక్కడ సెర్చ్ ఇంజన్లో మనకి tabletwise.com అని టైప్ చేసండి. tabletwise.com ఇలా టైప్ చేస్తే మనకి ఇలా వస్తుంది. లేదంటే మీకు కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేయడం వల్ల డైరెక్ట్ మీరు ఇక్కడికే ఎంట్రీ కావచ్చు. తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు డెస్క్టాప్ సైట్లోకి మార్చుకోండి. ఎందుకంటే మనకి చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఏందైనా కానీ. సో ఇలా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీకు డాక్టర్ ఇచ్చిన ఎలాంటి ట్యాబ్లెట్స్ అయినా మెడిసిన్స్ అయినా ఏమైనా సరే జస్ట్ దాన్ని నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తే చాలు, మనకి ఏ భాషలోనైనా వచ్చేస్తుంది. మనకి హిందీ కావాలంటే హిందీ, తమిళ్ కావాలంటే తమిళ్, మలయాళం కావాలంటే మలయాళంలో ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకి వాటి యొక్క ఉపయోగాలు కానీ సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివన్నీ మనకి ఈ వెబ్సైట్లో వచ్చేస్తాయి. ఇక్కడ మనకి సెర్చ్ ఇంజన్ ఉంటుంది, ఆ సెర్చ్ ఇంజన్లో ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత సపోజ్ ఇప్పుడు నేను పెయిన్ కిల్లర్ ఇంకా దేనికి ఉపయోగించవచ్చు అనేది ఇక్కడ చూద్దాము. ఇక్కడ టైప్ చేయండి పెయిన్ కిల్లర్ అని టైప్ చేశాను. తర్వాత సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంగ్లీష్లో వచ్చింది, మనకి ఇప్పుడు తెలుగులో కావాలి కాబట్టి తెలుగులో ఇన్ తెలుగు అని టైప్ చేయండి. ఇన్ తెలుగు అని ట్యాప్ చేసి సెర్చ్ చేసేయండి. చూసారు కదా, తెలుగులో వచ్చేసింది. ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి, ఈ పెయిన్ కిల్లర్ అదే పెయిన్ రిలీఫ్ ట్యాబ్లెట్స్ని మనం దేనికి ఉపయోగించవచ్చు అంటే ఇక్కడ కోల్డ్, చెవి నొప్పి, అలసట, దంతాల నొప్పి, కండరాల నొప్పి ఇలా అన్నిటికీ మనం ఈ పెయిన్ రిలీఫ్ ట్యాబ్లెట్స్ని ఉపయోగించవచ్చు. సేమ్ అదే ఉంటుంది. ఉపయోగాలు అంటే ఇంకా దేన్ని తగ్గిస్తుంది అనేది ఇంకా ఉపయోగాల కిందకి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చేసింది. కీళ్ళ నొప్పి, తలనొప్పి, వెన్ను నొప్పి, కోల్డ్, చెవి నొప్పి ఇలా అన్నీ మనకి వస్తాయి. తర్వాత దుష్ప్రభావాలు అంటే ఏమన్నా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అనేది ఇక్కడ దుష్ప్రభావాల కింద ఉంటుంది. మనకి ఎక్కువ వాడటం కానీ ఏమో కొంచెం సైడ్ ఎఫెక్ట్స్, పొత్తి కడుపు నొప్పి, అధిక రక్తపోటు, మలబద్ధకం, తలనొప్పి అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల. తర్వాత జాగ్రత్తలు, ఇంకా అధిక వేడి పరిచయం చేస్తూ మందులను నివారించండి. ఇట్లా అంటే దాన్ని తీసుకునేటప్పుడు మనం వేడి నీళ్ళు తాగాలా వద్దా, తర్వాత భోజనం తర్వాత ముందు అలా తీసుకోవాలా అనేది ఇక్కడ జాగ్రత్తల్లో ఇచ్చింటారు, అది చదివేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంటే కొంతమంది ఏమన్నా చాలా డౌట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ప్రశ్నలు అడుగుతారు, ఇంకా దేనికన్నా ఉపయోగించవచ్చా అని కొన్ని క్వశ్చన్లు అనమాట. చూడు ఇక్కడ ఎవరు అడిగారు, పెయిన్ రిలీఫ్ ట్యాబ్లెట్ని కీళ్ళ నొప్పి మరియు తలనొప్పికి ఉపయోగించవచ్చా అలా అనమాట. అంటే మన పబ్లిక్ అడిగిండే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటాయి. నా పరిస్థితి మెరుగుపడేందుకు పెయిన్ రిలీఫ్ ట్యాబ్లెట్ ఎంతకాలం ఉపయోగించాలి అట్లా అనమాట. ఈ విధంగా ఈ ట్యాబ్లెట్స్ని అయితే మనం ఉపయోగించవచ్చు. తర్వాత ఇక్కడ కింద ఏమంటే చూసారు కదా, ఇది ఎక్కువ మనకి తలనొప్పి వస్తే తగ్గించడానికి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. చాలా ఈ పెయిన్ కిల్లర్ అనేది చూడు తలనొప్పికి 35% వరకు తగ్గిస్తుంది. ఈ విధంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏది ఇప్పుడు ఇక్కడ తలనొప్పి ఉంది కదా, 35 అంటే ఎక్కువగా తలనొప్పికి వాడితే చాలా 100% మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే చెవికి వచ్చేసి 70, అలసటకు వచ్చేసి 17 ఆ విధంగా అనమాట. అది
చార్ట్లో మనకు తెలుస్తుంది. తర్వాత కిందన ఫలితాల కొరకు సమయం, అంటే ఎలాంటి సమయంలో ఉపయోగించినప్పుడు మనకి రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మధ్యాహ్నమా సాయంత్రమా అలా ఎప్పుడైనా ఉపయోగిస్తే, మధ్యాహ్నం ఉపయోగిస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది, సాయంత్రం ఉపయోగిస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూసారు కదా. వితిన్ 2 అవర్స్ అంటే కొంచెము 4 అంటే ఫుల్ అనమాట. ఈ విధంగా వితిన్ 6 అవర్స్ అంటే 3. సో కొంచెం అంటే రిజల్ట్ ఒక రోజు అంటే 3% బాగుంటుంది, నెల తర్వాత అట్లా. ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్కి వచ్చి రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఎక్కువ వాడటం వల్ల కానీ కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి చూడు, పొత్తి కడుపులో నొప్పి అంటే కడుపులో నొప్పి వేయడానికి ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సేమ్ ఇలా ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఏమేమి మిక్సీ చేసినారు, కంపోజిషన్ అంట, తర్వాత సమయము, ఉపయోగ సమయము అవన్నీ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనము పారాసిటమాల్ దేనికి ఉపయోగిస్తారు, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎలాంటి సమయంలో ఉపయోగించాలి అనేది ఇప్పుడు చూద్దాము. పారాసిటమాల్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి ఫస్ట్ ఇంగ్లీష్లో వస్తుంది. దీన్ని తెలుగులో రావాలంటే ఇక్కడ మనం ఇన్ తెలుగు అని టైప్ చేస్తే తెలుగులో వస్తుంది. ఇన్ తెలుగు అని టైప్ చేయండి, తెలుగులో వస్తుంది. ఒకవేళ మనకి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తమిళ్ కానీ మలయాళం కానీ అలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో కావాలంటే ఇక్కడ తెలుగుకు బదులు మనం ఇప్పుడు తమిళ్ అని టైప్ చేద్దాము. ఇన్ తమిళ్ అని టైప్ చేద్దాం. ఇన్ తమిళ్ అని టైప్ చేస్తే చూసారు కదా, ఇప్పుడు మొత్తం అంతా తమిళ్లో అనమాట. చూసారు కదా, తమిళ్లో వచ్చేసింది. అలాగే మలయాళం కానీ హిందీ, ఇక్కడ ఇన్ హిందీ అంటే హిందీలో వస్తుంది. మనకి ఇప్పుడు తెలుగులో కావాలి కాబట్టి తెలుగులో టైప్ చేద్దాము. ఇన్ తెలుగు సో ఇలా ఫస్ట్ది చూసారు కదా. ఈ పారాసిటమాల్ మెడిసిన్ అనేది ఇంకా మనం దేనికి ఉపయోగించవచ్చు అంటే ఫీవర్కి, తలనొప్పి, కోల్డ్, కీళ్ళ నొప్పి, జ్వరాలు, చెవి నొప్పి, పంట నొప్పి, ఇలా ప్రతిదానికి, కాళ్ళ నొప్పి, ప్రతిదానికి మనం ఉపయోగించవచ్చు. సేమ్ ఉపయోగాలు కూడా ఇంకా దేనికి ఉపయోగించవచ్చు అనేది ఇక్కడ ఉపయోగాల్లోకి వచ్చేసాయి. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చూడవచ్చు మనము. దద్దర్లు వేయడము, రక్త డిక్రేసెస్, రక్త కణాల యొక్క అసాధారణతలు, ఇట్లా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చూడొచ్చు. తర్వాత ఇంకా జాగ్రత్తలు, ఇంకా తరచుగా అడిగే పబ్లిక్ క్వశ్చన్స్ ఉంటాయి. చూసారు కదా, ఫీవర్ అంటే మనకి దేనికి ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది, రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఫీవర్కి వచ్చేసి 526 ఉంది, తలనొప్పికి వచ్చేసి 333, ఆ విధంగా అనమాట. చూసారు కదా, ఇప్పుడు మనకు ఫీవర్ వచ్చిన అదే రోజే మనము ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి 59% వరకు రిజల్ట్ చెప్తుంది. తర్వాత రోజు 46, వితిన్ 2 అవర్స్లో వేసుకుంటే మనకు 28, 2 రోజుల తర్వాత వేసుకుంటే 18, ఆ విధంగా. ఇంకా దుష్ప్రభావాల సంగ్రహణ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ. దేనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయో అంటే ఎంత మోతాదులో ఉంటాయి అని ఈ కలర్స్తో మనం తెలుసుకోవచ్చు, ఈ రంగులు బట్టి. అంటే
సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అని ఈ రంగులు బట్టి మనం ఆ పర్సంటేజ్ని అంచనా వేయడానికి ఇలా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వినియోగ ప్రవర్తనలు ఉంటాయి. బలాలు అంటే ఏమేమి తరచుగా ఉపయోగించడము ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ రిపోర్టెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే దీన్ని ఉపయోగించడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవి ఎంత మోతాదులో ఉంటాయి అని మనము ఇక్కడ ఈ కలర్స్ ఉంటాయి కదా, ఈ కలర్స్ బట్టి మనము అర్థం చేసుకోవాలి. తర్వాత వినియోగ ప్రవర్తనలు, తరచూ ఉపయోగించడము, సమయము అంటే ఖాళీ కడుపున వేసుకుంటే మనకి 9% రిజల్ట్ చూపిస్తుంది. ఆహారం ముందు వేసుకుంటే 7%, ఆహారం తర్వాత వేసుకుంటే మనకి 201 ఆ విధంగా రిజల్ట్ చూపుతుంది. అందుకోసం మనకి ఎక్కువ డాక్టర్లు చూసారు కదా, ఆహారం తర్వాత తీసుకోండి అంటుంటారు. ఇదన్నమాట సంగతి. ఇంకా ఉపయోగ సమయం ఉదయం మరియు రాత్రి, ఉదయం మధ్యాహ్నం మరియు రాత్రి మాత్రమే, ఉదయం మాత్రమే, ఇలా ఎలాంటి సమయంలోనైనా మనము ఈ పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ అనేవి వేసుకోవచ్చు. ఇక్కడ ధర కూడా ఇచ్చింటారు, వాటికి ధర ఎంత ఉంటుంది అని చూసారు కదా, ధర అని ఈ విధంగా అన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.